తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు అండగా నిలిచారు అగ్ర హీరోలు నటులు. హీరో ప్రభాస్ 2 కోట్ల విరాళం ప్రకటించారు. ఏపీ తెలంగాణకు కోటి చొప్పున విరాళం అందజేస్తున్నారు వెల్లడించారు ప్రభాస్. అలాగే అటు హీరో అల్లు అర్జున్ కూడా కోటి విరాళం ఇస్తున్నట్లు తెలిపాడు. తెలుగు రాష్ట్రాలకు ఈ మొత్తాన్ని 50 లక్షల చొప్పున ఇస్తున్నట్లు వివరించాడు అర్జున్. అలాగే మరో నటుడు సోనూ సూద్ సైతం దాతృత్వం చాటుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు అండగా నిలిచారు అగ్ర హీరోలు నటులు. హీరో ప్రభాస్ 2 కోట్ల విరాళం ప్రకటించారు. ఏపీ తెలంగాణకు కోటి చొప్పున విరాళం అందజేస్తున్నట్లు ప్రభాస్ వెల్లడించారు. అటు హీరో అల్లు అర్జున్ కూడా కోటి రూపాయల విరాళం అందిస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు ఈ మొత్తాన్ని 50 లక్షల చొప్పున ఇస్తున్నట్లు వివరించారు అర్జున్. అలాగే మరో నటుడు సోనూ సూద్ సైతం దాతృత్వం చాటుకున్నాడు. కోట్ల విరాళం ప్రకటించారు సోనూ సూద్. सबको पता है कि आंध्र और तेलंगाना में बाढ़ के कारण बहुत सारे लोगों के घर उजड़ गए हैं। खाने को उनके पास कुछ नहीं है, रहने को कोई जगह नहीं है। सो हम लोगों को मिलकर उनके वापस घर बनाने हैं, उनकी जिंदगी को वापस नॉर्मलाइज करना है। तो हम लोग कोशिश कर रहे हैं कि ज्यादा से ज्यादा सामान उन तक जल्द से जल्द पहुंचे। सबसे पहले तो मैं धन्यवाद देना चाहता हूं तेलंगाना सरकार का, चंद्रबाबू नायडू सरकार, आंध्र की पूरी गवर्नमेंट और एनडीआरएफ की टीम्स जो उनकी जिंदगी वापस नॉर्मल करने में लगे हुए हैं, उनको दिल से धन्यवाद। हमारी टीम भी वहां पर है, कोशिश कर रहे हैं ज्यादा से ज्यादा लोगों तक पहुंच पाए। सो जितने आंध्र और तेलंगाना के परिवार हैं उन सबसे मैं ये वादा करता हूं कि जल्द से जल्द हम आप तक पहुंचेंगे। और आपको कोई भी जरूरत है सो आप मुझे डायरेक्टली मैसेज कीजिए या फिर हमारी सूद चैरिटी फाउंडेशन पे मैसेज कीजिए। कोशिश करेंगे कि मैं आप तक जल्द से जल्द पहुंचूं। जय हिंद। తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు అండగా నిలిచారు అగ్ర హీరోలు నటులు. హీరో ప్రభాస్ 2 కోట్ల విరాళం ప్రకటించారు. ఏపీ తెలంగాణకు కోటి రూపాయల చొప్పున విరాళం అందజేస్తున్నట్లు వెల్లడించారు ప్రభాస్. అటు హీరో అల్లు అర్జున్ కూడా కోటి రూపాయల విరాళం ఇస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు ఈ మొత్తాన్ని 50 లక్షల చొప్పున ఇస్తున్నట్లు వివరించారు అర్జున్. అలాగే మరో నటుడు సోనూ సూద్ సైతం దాతృత్వం చాటుకున్నారు. కోట్ల విరాళం ప్రకటించారు సోనూ సూద్. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. అంటే ఇట్లాంటి విపత్తులు జరిగినప్పుడు గతంలో హుదూ తుఫాను విశాఖపట్నాన్ని ఆవహించినప్పుడు అప్పుడు జరిగినటువంటి ప్రమాదం కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎట్లాంటి విపత్తులు సంభవించినా కానీ, మరి ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలంతా, హీరోలు, దర్శకులంతా కూడా వాళ్ళు వాళ్ళ ఔదార్యాన్ని చూపుతూ ఉంటారు, వాళ్ళ విజ్ఞతను చూస్తూ ఉంటారు. సో ఇట్లా నేపథ్యంలో ఏదైతే 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చినటువంటి వరద విపత్తు ఉందో, ఈ విపత్తులో భాగంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందినటువంటి ప్రముఖులంతా కూడా వాళ్ళ హృదయాన్ని వాళ్ళు ఇప్పటికే చూపిస్తున్నారు. దీంట్లో భాగంగా వాళ్ళు విరాళాలు కూడా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దీంట్లో భాగంగా ప్రముఖ హీరోలంతా కూడా విరాళాలు ప్రకటిస్తున్నారు. మరి ముఖ్యంగా ఇప్పటికే విశ్వక్ సేన్ కూడా రెస్పాండ్ కావడం జరిగింది. అటు మెగాస్టార్ చిరంజీవి కూడా రెస్పాండ్ కావడం జరిగింది. మరోవైపు హీరో ప్రభాస్ కూడా 2 కోట్ల విరాళం ప్రకటించారు. ఏపీ తెలంగాణకు 2 రాష్ట్రాలకు కోటి రూపాయల చొప్పున విరాళం అందజేశారు ప్రభాస్ తో పాటు అల్లు అర్జున్ కూడా కోటి రూపాయల విరాళం ఇస్తున్నట్టు కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఇక ఈ మొత్తాన్ని తెలుగు రాష్ట్రాలకు 50 లక్షల రూపాయల చొప్పున ఇస్తున్నట్టు, అంటే కోటి రూపాయలు అల్లు అర్జున్, 2 కోట్ల రూపాయలు ప్రభాస్ ఇవ్వడం జరిగింది. 50 లక్షల చొప్పున అల్లు అర్జున్ తన విరాళాన్ని ప్రకటించారు. అట్లాగే సోనూ సూద్, నిజానికి సోనూ సూద్ కూడా ఎప్పుడు కోవిడ్ సమయంలో కూడా సోనూ సూద్ ప్రభుత్వాలకు సంబంధం లేకుండా తను సొంతంగా ఒక ఫ్లైట్ నే మాట్లాడి ఫ్లైట్ లో చాలా మందిని తరలించడం జరిగింది. బస్సుల్లో చాలా మంది ఎవరైతే నిరాశ్రయులున్నారో వాళ్ళందరినీ కూడా తరలించడం జరిగింది. వాళ్ళకి ఎప్పటికప్పుడు ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. అలాంటి సోనూ సూద్ కూడా మరొకసారి తన దాతృత్వాన్ని ప్రకటిస్తున్నాడు. 2 కోట్ల విరాళాన్ని 2 తెలుగు రాష్ట్రాలకు, అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు విరాళం ప్రకటించడం జరిగింది. ఇక మరోవైపు
ఇటు పొలిటికల్ సంబంధించి కూడా రాజకీయ నాయకులు కూడా తమ తమ విరాళాలను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 1 నెల జీతాన్ని ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా తమ 1 నెల జీతాన్ని కేసీఆర్ ఆదేశాల మేరకు మేము విరాళంగా ప్రకటిస్తున్నామంటూ కూడా ఇప్పటికే హరీష్ రావు చెప్పడం జరిగింది. సో తెలుగు రాష్ట్రాల నుంచి అటు మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించడం జరిగింది. ఇట్లా ముఖ్యమైనటువంటి ప్రముఖ నటులంతా కూడా తమ హృదయాన్ని అంటే తమ సంబంధించినట్టు ఏదైతే ఫ్యాన్స్ నుంచి వాళ్ళు తీసుకోవడం జరిగిందో మళ్ళీ అట్లాంటి అభిమానులు అట్లాంటి ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో వాళ్ళని ఆదుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఒక తమ సానుకూలమైనటువంటి హృదయాన్ని మాత్రం చూపిస్తున్నారు సౌజన్య. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.